సంత సేవాలాల్ మహారాజ్ యొక్క 285వ జయంతి సందర్భంగా పాలమూరు జిల్లా కేంద్రంలో ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. గిరిజన సంఘాల నేతలతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక క్లాక్ టవర్ ప్రాంతంలో గిరిజన సంఘాలతో పాటు గిరిజన మహిళలతో నేతలు నృత్యాలు చేశారు. సంత సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో గిరిజనులకు ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. దానికి నిదర్శనంగానే దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ముని దేశ అత్యున్నత స్థానమైన రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టామన్నారు. అంతేకాకుండా ప్రతి రంగంలో గిరిజనులకు ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. మరి ఈరోజు గిరిజన బిడ్డలే ఈరోజు పెద్ద ఎత్తున మా యొక్క జాతికి చెందినటువంటి మరి ద్రౌపది ముర్ము గారి వాళ్ళ ఈ దేశానికి రాష్ట్రపతిగా ఉన్నారంటే ప్రతి ఒక్కరూ గర్వపడేటటువంటి విధంగా మరి జాతి మొత్తం గర్వపడే విధంగా ఈరోజు మరి దేశానికి రాష్ట్రపతిగా మరి ద్రౌపది ముర్ము గారి నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారలమ్మ పేరుతో ఆ యొక్క గిరిజన యూనివర్సిటీకి పేరు పెట్టి మరి ఈ రోజు అడవి దేవతలైన సమ్మక్క సారలమ్మ ప్రతి ఒక్కరము కూడా మరి ఆశీర్వాదం కూడా తీసుకుంటున్నటువంటి పెద్ద ఎత్తున తెలంగాణ సమ్మక్క సారలమ్మ పాల్గొని ఆ దేవత ఆశీర్వాదం కోసం ప్రతి ఒక్కరు కూడా